స్నేహితులారా, ఈ సమయాన్ని బట్టి దేవునికి వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ప్రేమపూర్వకముగా మిమ్మల్ని అందరినీ వాక్య ధ్యానంలోనికి ఆహ్వానిస్తూ ఉన్నాను. సహనముతో అనే ఆలోచనను మీతో కూడా పంచుకోవడానికి ఇష్టపడుతూ ఉన్నాను. ఈ రోజుల్లో మనలో చాలామందికి సహనం అనేది లోపించిందండి. పేషెన్స్ అనేది లోపించింది. క్షణాలలో ఏదో ఒకటి సాధించాలి అనే ఆలోచన కలిగి తొందరపాటు నిర్ణయాలు, తొందరపాటు ఆలోచనలు, తొందరపడి చేసే పనుల వలన ప్రతికూల ఫలితములను అనుభవించి వారి జీవితములను దుఃఖమయంగా చేసుకొనుచు ఉన్నారు. ఇలాంటి తరుణంలో సహనముతో అనే ఆలోచనను మీతో కూడా పంచుకోవడానికి ఇష్టపడుతూ ఉన్నాను కనుక దేవుని యొక్క మాటలను మీరు ముగింపు వరకు ఆలకించాలని మీ కుటుంబ సభ్యులతోనూ తోటి విశ్వాసులతోనూ ఈ వీడియో షేర్ చేసుకునండి. మీ ప్రార్థన మనవులు ఏమైనానో కామెంట్స్ రూపంలో కానీ ఫోన్ కాల్ ద్వారా కానీ తెలియజేయండి. నమ్మకంగా మీ కొరకు ప్రార్థిస్తాము. ఈ వీడియో మీ ఆధ్యాత్మిక జీవితములకు ఉపయోగకరంగా ఉంది అని మీకు అనిపిస్తే దయచేసి ఈ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకునవలసినదిగా మనవి చేస్తూ ఉన్నాను. లేఖనము కీర్తనలు 40వ కీర్తన 1వ వచనం. యెహోవా కొరకు నేను సహనంతో కనిపెట్టుకొంటిని, ఆయన నాకు చెవియొగ్గి నా మొర్ర ఆలకించెను. స్నేహితులారా, జీవితంలో కొన్నిసార్లు మనకు సంభవించే అనానుకూల పరిస్థితులను, సమస్యలను అవి మన యొక్క శక్తికి, ఆలోచనలకి, వనరులకి మించినటువంటివిగా ఉంటవి. ఎంత ప్రయత్నించినా కూడా వాటిని మనము గెలవలేము. ఆ ఇబ్బందులను పరిష్కరించడానికి, ఆ ఆటుపోట్లను పరిష్కరించి గెలిచి ముందుకు సాగడానికి మన శక్తో, మన జ్ఞానము, మన సామర్థ్యము, మన అనుభవము, మనకున్నటువంటి వనరులు సరిపోవు. కానీ మానవులుగా మనకున్న బలహీనత ఏమిటంటే వాటిని మనమే పరిష్కరించాలి. ఆ పరిస్థితులను మనకు నచ్చినట్లుగా మలుచుకోవాలి అని నిరంతరము ప్రయత్నించేటటువంటి వారంగా ఉంటాం. ఎంతో టెన్షను, ఎంతో ఒత్తిడి, ఎన్నో రకములైనటువంటి ప్రయత్నములు, అలసట చెంది ఉన్నను చాలాసార్లు విఫలమయ్యేటటువంటి వారంగా ఉన్నాం. అయ్యో, నా వల్ల ఇది నెరవేరడం లేదే, దీన్ని నేను పరిష్కరించలేకపోతూ ఉన్నానే అనే నిరాశ, నిస్పృహలు మనల్ని వెంబడించేటటువంటివిగా ఉన్నవి. ఇలాంటి తరుణంలో మరి మన సమస్యలు, మన కలిగిన ఆపదలు, ఇబ్బందుల విషయంలో మనం ఏ రీతిగా ముందుకు సాగాలి అనే ఆలోచనను భక్తుడైనటువంటి దావీదు జీవితం ద్వారా మనము గమనించగలిగినటువంటి వారంగా ఉన్నాం. దావీదు గారి జీవితంలో కూడా పోరాటములు, దాడులు, శత్రువులు, కన్నీళ్ళు, ఆపదలు, అనానుకూల పరిస్థితులు ఎదురైనప్పుడు ఆయన మనకులాగా నేనే వీటిని పరిష్కరించాలి, నేనే వీటిని నా హస్తములలోనికి తీసుకోవాలి, నేనే ఈ పరిస్థితులన్నిటినీ నాకు అనుకూలంగా మలుచుకోవాలి అని ఆయన ప్రయత్నించలేదు. కానీ ఆయన చేసినటువంటి ఆలోచన ఏమిటంటే సహనంతో దేవుని ఎదుట కనిపెట్టుకొని ఉన్నటువంటి వాడిగా ఉన్నాడు. దేవుని చిత్తము, దేవుని నిర్ణయము, దేవుని నడిపింపు, ఈ సమస్యను దేవునికి ఇచ్చివేస్తూ ఉన్నాను, ఈ కష్టాన్ని దేవునికి అప్పగించుకొనుచు ఉన్నాను, ఈ భారములను, అనానుకూల పరిస్థితులను ఆయన ఎదుట ఉంచుచూ ఉన్నాను. ఆయన పరిష్కరించేటటువంటి వాడు, ఆయన నిర్ణయం గొప్పది, ఆయన చూపేటటువంటి
విమోచన కార్యము గొప్పది అని దేవుని ఎదుట సహనంతో కనిపెట్టుకొనినటువంటి వాడుగా ఉన్నాడు. స్నేహితులారా, ఈరోజు నీ వ్యక్తిగత జీవితంలో, కుటుంబ జీవితంలో, ఉద్యోగము, సంఘము, ఇతర వ్యక్తులతో నువ్వు కలిగి ఉన్న సంబంధ బాంధవ్యాలు, నిర్ణయములు, పనులు, ఆలోచనలు, ఎక్కడైనా మన జీవితంలో సహనాన్ని కలిగినటువంటి బిడ్డలంగా మనం ఉన్నామా? తొందరపడి మనకు నచ్చినట్లుగానే విషయాలు ఉండాలని పట్టుబట్టి మన మాటనే నెగ్గించుకోవడానికి ప్రయత్నము జరిగించేటటువంటి వారంగా ఉన్నామా అనేది మనల్ని మనము పరిశీలన చేసుకొనవలసినటువంటి అవసరం ఉంది. కొన్ని పరిష్కరించడానికి మన బుద్ధి, మన అనుభవము, మన ఆలోచన, మనకున్నటువంటి వనరులు ఇవి సరిపోవేమోనండి. అది మనం గమనించాలి. ఈ విషయంలో దేవుని మీద ఆధారపడడం అనేది, దేవుని నడిపింపు కొరకు ఎదురు చూడడం అనేది అన్ని విధములుగా శ్రేష్టమైనటువంటి ఆలోచన అని తెలియజేయడానికి సంతోషిస్తూ ఉన్నాను. దావీదు గారి జీవితంలో కూడా సహనంతో దేవుని ఎదుట వారు కనిపెట్టుకొని ఉండినప్పుడు దేవుడు ఆయన ప్రార్థనలను నెగ్లెక్ట్ చేయలేదండి. ఆయన సమస్యలను నెగ్లెక్ట్ చేయలేదండి. ఆయన జీవితము, ఆయన కన్నీరు, ఆయన ఆకలి, ఆయన దప్పిక, ఆయన సమస్య, పోరాటము, ఆయనకున్నటువంటి ఇరుకులు, ఇబ్బందులను ఏ రోజు కూడా దేవుడు అశ్రద్ధ చేయలేదు. ఎందుకనంటే ఆయన నమ్మదగినటువంటి దేవుడుగా ఉన్నాడు. దావీదు గారి మొరలనన్నిటినీ ఆయన చెవియొగ్గి ఆలకించి ఆయా భారములలో నుండి, సమస్యలలో నుండి విడిపించినటువంటి దేవుడుగా ఉన్నాడు. ఈ దినాన నీవు కూడా సహనం కలిగి, అది విషయము ఏమై ఉండినప్పటికీ దేవుని వైపు చూసినట్లయితే నీ సమస్యను, భారమును, పరిస్థితులను దేవుడు పరిష్కరించడానికి సిద్ధంగా ఉన్నాడని గుర్తు చేస్తూ ఉన్నాను. అదే రీతిగా ప్రభుల వారు మనకిచ్చినటువంటి సలహా కూడా, విసుకక ప్రార్థన చేయండి, విసిగిపోకండి, మీరు ప్రార్థన చేయండి, కనిపెట్టండి అనే మాటలను మనకు తెలియజేస్తూ ఉన్న సందర్భంలో సహనము మనల్ని విజయంలోనికి నడిపిస్తుందని, సహనము మన కార్యాలను నెరవేరుస్తుందని, సహనము దేవుని యొక్క నిర్ణయములను మన జీవితంలో బహిర్గతం చేస్తుందని, సహనం ద్వారానే మన అనుదిన జీవితంలో దైవికమైనటువంటి స్పర్శ, దైవికమైనటువంటి నడిపింపు అనుభవిస్తామని గుర్తు చేస్తూ ఈ మాటలు ముగిస్తూ ఉన్నాను. ప్రార్థించుదము. కృపగల తండ్రి, ప్రేమగల మా దేవ, నీ పరిశుద్ధ ఉన్నతమైన నామమునకు కృతజ్ఞతలు చెల్లిస్తూ ఉన్నాం. పరిస్థితులు ఏమై ఉండినప్పటికీ మాలో చాలామందిమే సహనము కోల్పోయి ప్రవర్తించేటటువంటి వారంగా ఉన్నాం. అది మా సంఘాలలోనైనా, సమాజంలోనైనా, కుటుంబంలోనైనా అనేక విషయాలలో సహనాన్ని విడిచి తొందరపడి మేము బాధకి లోనై అనేకులను బాధ పెట్టేటటువంటి వారంగా ఉన్నాం. సహనము మా జీవితాలలో ఎంత ఉన్నతమైనదో మీరు తెలియజేసిన విధానమును బట్టి తండ్రి, రక్షక, మీకు కృతజ్ఞతలు చెల్లిస్తూ ఉన్నాం. పోరాటంలో ఉన్న బిడ్డలు, కన్నీళ్లలో ఉన్న బిడ్డలు, బలహీనతలలో ఉన్న బిడ్డలు, అనానుకూల పరిస్థితులను, సమస్యలను, బంధకములను అనుభవించుచున్న బిడ్డలు సహనంతో మీ వైపు చూస్తూ ఉన్నారయ్యా. మా దేవుడు మా జీవితంలో ఈ సమస్యను తీర్చగలడు అని సహనంతో కనిపెట్టుకొని ఉండగా వారి మొరలను మీరు ఆలకించండి. ఈ ప్రార్థనలో ఏకీభవించుచున్న కుటుంబంలో వ్యక్తులను మీరు జ్ఞాపకం చేసుకొని అనేక మేళ్లతో, ఆశీర్వాదములతో నింపుమని, నూతనంగా ఆయా పనులు ప్రారంభం చేస్తూ ఉన్న బిడ్డలు, ఆయా సుదూర ప్రయాణముల కొరకు సిద్ధపడుతూ ఉన్న బిడ్డలు,
మరి బర్త్డే అని, వెడ్డింగ్ యానివర్సరీ అని మీ కృతజ్ఞతలు చెల్లిస్తున్న బిడ్డలందరి పక్షాన మేము ప్రార్థన చేస్తూ ఉన్నాం. మీ దీవెన వారిపైన అనుగ్రహించి మీ హస్తమును తోడుగా నుంచి వారిని నడుపుమని, భవిష్యత్ కాలంలో ఎదుగుటకు ఫలించుటకు మార్గమును తెరువుమని క్రీస్తు పేరట వేడుకొనుచు ఉన్నాము తండ్రి. ఆమెన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని దీవెన మనకు తోడై ఉండి కాపాడునుగాక. ఆమెన్.